నమస్తే అండి. ఈ వీడియోలో క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఏమేమి చేస్తే క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది, ఏమేమి చేస్తే మనకి ఈ సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ పెరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? ఒక లోన్ మనం అప్లై చేస్తాం లేదా ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తాం. ఈ అప్లై చేసినప్పుడు మనకి ఎవరైతే లోన్ తీసుకునే బారోవర్ ఉంటారో వాళ్ళు తీసుకునే లోన్ని తిరిగి పే చేయగల శక్తి ఉందా లేదా, ఆ వ్యక్తికి తిరిగి చెల్లించే శక్తి ఉందా లేదా అనే దాని గురించి కొన్ని పాయింట్స్ ఉంటాయి. తనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, తనకి ఇంకేమైనా అప్పులు ఉన్నాయా, ఆ వ్యక్తికి ఇంకేమైనా అప్పులు ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలుసుకొని ఒక రిపోర్ట్ అనేది వస్తుంది. అది మన పాన్ బేస్డ్, మన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాన్ బేస్ చేసుకొని ఈ సిబిల్ స్కోర్ అనేది వస్తుంది. అందులో ఉన్న మనకి ఈ సిబిల్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తారు. దాంట్లోని ఏమేమైతే మన లోన్స్ మనం ఏమేమి తీసుకున్నాము, ఇప్పుడు వరకు ఏ విధంగా మనం తిరిగి పే చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. దీన్ని సిబిల్ స్కోర్ అంటారు. ఇప్పుడు మనకు అసలు ఏం లోన్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏ విధంగా మనం సిబిల్ రిపోర్ట్ జనరేట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ముఖ్యంగా మనం ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇందులో సిబిల్ స్కోర్ టైప్ చేయండి. చూద్దాం. ఇందులోని కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఫ్రీగా మనకు వచ్చేవి కూడా ఉంటాయి ఇందులో. సో ఇందులో పెయిడ్ ఏదైతే ఉందో అది 1 టైం, అది చూద్దాం ఒకసారి. ఇది ఉంది కదా ఇప్పుడు civil.com, దీంట్లోనైతే మనకి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్, అంటే మిగిలిన ఫ్రీ రిపోర్ట్స్ కన్నా కూడా ఇందులో మనకి క్లారిటీగా నీట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అది ఒకసారి చూద్దాం. సో ఇది చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా సరే మన సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్యలో ఉండాలి. అందులోని మనకి ఏమైనా లోన్స్ కానీ ఏమైనా పర్ఫెక్ట్గా రావాలి అన్నట్లయితే అట్లీస్ట్ ఎలా చూసుకున్నా మనకి 750 అనేది కన్ఫర్మ్గా మనకి సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. సో ఇందులోని ఇప్పుడు సపోజ్ సిబిల్ స్కోర్ నేను చెక్ చేయాలి, దానికోసం న్యూ యూజర్ అనుకుందాం. ఇక్కడ చూడండి 118 ఉంది కదా, 118 రూపాయలు. ఇది సబ్స్క్రైబ్ చేసుకొని మనం పేమెంట్ అనేది చేస్తే వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది మనకి జనరేట్ చేసి ఇస్తారు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ పాన్ నెంబర్ ఏదైతే పాన్ నెంబర్లో ఏదే విధంగా ఉందో ఆ విధంగా పాన్ నెంబరు అవి ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ పాన్, ఇక్కడ ఐడి నెంబర్ దగ్గర పాన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబరు అన్నీ ఇస్తారు. దీని తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. మీకు ఏమవుతుందంటే అది వెళ్ళిన తర్వాత మీకు ఒక 118 రూపీస్ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవుతుంది. దాని తర్వాత అది రిపోర్ట్ జనరేట్ అవుతుంది. రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మీకు అందులోని ఏమేమి ఉన్నాయి, ఏమేమి లోన్స్ ఉన్నాయి, మీకు ప్రజెంట్ ఎంత స్కోర్ ఉంది అన్ని చూపిస్తుంది. సో అందులో అన్వాంటెడ్ లోన్స్ ఏమైనా ఉంటే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, నా లోన్ ఇది కాదు అని చెప్పి రిపోర్ట్ చేయొచ్చు. అది సపరేట్గా నేను ఎలా చేయాలనేది వేరే వీడియోలో చెప్తాను. అండ్ దీని తర్వాత ఏ విధంగా చేయాలి, దాని తర్వాత మనకి ఈ రిపోర్ట్ అది జనరేట్ అయిన తర్వాత ఏ విధంగా మన క్రెడిట్ స్కోర్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు, మన టైంని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్తాను. ఓకే అండి.
అండి ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా మనం క్రెడిట్ స్కోర్ని పెంచుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలి. అది ఏదైనా బ్యాంక్లో అప్రోచ్ అయ్యి వాళ్ళని క్రెడిట్ కార్డ్ కావాలి అని అడిగితే, మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఎఫ్డిని బ్యాంక్ వాళ్ళు కొంత అమౌంట్ ఎఫ్డి చేయమంటారు. దాని మీద మనకి సమ్ అమౌంట్, ఒక 50% 70% అమౌంట్కి మనకు ఒక క్రెడిట్ కార్డ్ని వాళ్ళు ఇష్యూ చేస్తారు. దాంట్లో ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం ఏదైనా మన పేమెంట్స్ మొత్తం చూసుకొని ఆ క్రెడిట్ కార్డులోనే మొత్తం మనం పేమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అయితే ఈ క్రెడిట్ కార్డ్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి నేను ఒక లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను త్వరలోనే ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు ఈ బ్యాంకులోని ఏదైతే మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నామో దీన్ని మనం టైం టు టైం మనం పే చేసినట్లయితే మనకి ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు దీనిలోని ఏదైతే లిమిట్ ఉందో అందులో 30% మాత్రమే యూసేజ్ అయి ఉండేటట్టు చూసుకోవాలి. అంతకు మించి యూసేజ్ ఎక్కువ ఉన్నట్లయితే మీకు అది క్రెడిట్ స్కోర్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకు ఏదైనా పేమెంట్ అనేది మనం చేసినట్లయితే టైం టు టైం అనేది మనం పేమెంట్లు అనేవి టైం టు టైం చేసుకుంటేనే క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, ఇది అవకాశం ఉంటుంది. దీని గురించి నేను ఇంకొక వీడియో ఎలా తీసుకోవాలి ఏంటనే దాని గురించి కూడా ఇంకొక వీడియో నేను చేస్తాను. అయితే ఇప్పుడు ఏదైతే క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మనం మినిమం అమౌంట్స్ పే చేయకుండా టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం మనం పేమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓన్లీ మినిమం డ్యూస్ అనేది ఎక్కువ పే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది. సో అది ఆ విధంగా కూడా మీరు చూసుకోవాలి. తర్వాత ఎక్కువ వేరే అకౌంట్లు ఏమైనా ఇప్పుడు ఉన్నాయనుకోండి, మీరు అది ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఈ బజాజ్ ఫైనాన్స్ అని ఇలా ఉంటాయి, వాటిల్లోని ఒక లోన్ ఏదైనా తీసుకున్నట్లయితే ఒక చిన్నదే, ఏదో పెద్దదేం కాదు, ఒక చిన్నది ఒక లోన్ ఏదైనా తీసుకొని ఆ లోన్ని మనం టైం టు టైం పే చేసినట్లయితే మనకి క్రెడిట్ స్కోర్ కూడా ఆటోమేటిక్గా పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఏదైనా మన పాత ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి, ఆ ఓల్డ్ అకౌంట్స్ని మనం అది క్లోజ్ చేసుకున్నట్లయితే కూడా మనకి క్రెడిట్ స్కోరు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొత్తగా ఏదైనా లోన్ అనేది మనం తీసుకున్నట్లయితే అది కూడా మనకి క్రెడిట్ స్కోరు మనం బాగు చేసుకోవడానికి, మనం క్రెడిట్ స్కోర్ని పెంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా తీసుకొని ఒక లోన్ అప్లై చేసుకొని దాన్ని నుంచి మనం టైం టు టైం పేమెంట్లు చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మన క్రెడిట్ స్కోర్ని ఎలా ఎవరైనా అంటారు మంత్లీ మనం చేసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల ఏమైనా తగ్గిపోతుందా అనేసి ఇలా డౌట్లు కొంతమందికి ఉంటాయి. సో అలాంటివి ఏం పెట్టుకోకండి. యాక్చువల్గా మనం ప్రతి మంత్ కూడా ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ సైట్స్ ఉంటాయి, వాటి నుంచి మనం పేమెంట్ అది మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని అందులో అన్వాంటెడ్ లోన్స్ ఎవరైనా మన పేరు మీద తీసేసుకున్నారా ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఈ అన్వాంటెడ్ లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. అది రిపోర్ట్ ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి చూద్దాం, అది ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది. కానీ ఏ విధంగా అనేది మనం మానిటర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోని మనం ఇప్పుడు చూస్తే క్రెడిట్ స్కోర్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కొన్ని యాప్స్ ఉంటాయి, ఫ్రీ యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ ఎక్స్పీరియన్ అనేది ఏదైతే ఉందో అందులోని మనం ఎవ్రీ మంత్ మనం చెక్ చేసుకోవచ్చు. వన్ స్కోర్ అని ఒక యాప్ ఉంటుంది, అందులోని మనం ఇది చేసుకున్నట్లయితే ఈ ఎక్స్పీరియన్ రిపోర్ట్ అనేది చెప్పి మనకు వస్తుంది అనమాట. ఈ రిపోర్ట్ మనం మంత్లీ చెక్ చేసుకొని అందులోని ఏవైతే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయో
ఏవైతే మనకి ఏమైనా ఏమైనా అన్వాంటెడ్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో మనం చూసుకోవచ్చు అనమాట. ఆ చూసుకున్న తర్వాత మనం దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఇది దీనివల్ల మనకి ఎటువంటి క్రెడిట్ స్కోర్కి ఎటువంటి ఎఫెక్ట్ కానీ మంత్లీ మనం చూసుకోవడం వల్ల కానీ ఎటువంటి ఎఫెక్ట్ కూడా మనకి ఉండదు. అదేవిధంగా ఈ సివిల్ స్కోర్ అనేది ఎందుకు పడిపోతుంది అంటే ఎందుకు తగ్గుతుంది అంటే మనం తీసుకున్న లోన్లు కానీ మనం తీసుకునే క్రెడిట్ కార్డులు మనం వాడిన క్రెడిట్ కార్డు బిల్లు కానీ మనం టైం టు టైం పే చేయకపోతే ఇది సివిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా సివిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి లోన్స్ కానీ ఏమైనా రావడానికి ఆస్కారం ఉండదు. మనం ఏదైతే మనం అప్పు తీసుకున్నామో దాన్ని రెగ్యులర్గా టైం టు టైం పే చేసేయాలి. అప్పుడు మనకి ఆ క్రెడిట్ వర్తినెస్ ఉంది అని అందులోని సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా అయితే మీరు మొత్తం అన్ని చూసారు కదా, ఏ విధంగా చేయాలి ఏంటి, ఏ విధంగా క్రెడిట్ కార్డు తీసుకోవాలి, ఏ విధంగా అప్రూవ్ అవ్వాలి, అదే ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు తెలుసుకున్నారు కదా. ఓవరాల్గా మరొకసారి చెప్తాను. ఎక్కువ ఏంటంటే మీరు క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది మీకు బాగుండాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా క్రెడిట్ కార్డు ఒకటి తీసుకోండి. అది ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. ఆ విధంగా క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దాన్ని ఇన్ టైంలో దాన్ని పేమెంట్స్ అనేవి ఏవైనా సరే ఇన్ టైంలో పే చేసేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఆ లిమిట్ ఏదైతే ఉందో అది 30% కన్నా మించకుండా చూసుకోండి. మీకు ఉన్న క్రెడిట్ లిమిట్లో 30% కన్నా ఎక్కువ లేకుండా ఎక్కువ వాడకుండా చూసుకోండి. అండ్ పేమెంట్స్ రెగ్యులర్గా ఏదైతే బిల్ జనరేట్ అవుతుందో మనకి పేమెంట్ టైం టు టైం పేమెంట్ చేసేటట్టు చూసుకోండి. అండ్ తర్వాత నెలకొకసారి ఎలా లేదన్నా క్రెడిట్ స్కోర్ అనేది నెలకొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఓకే. అండ్ తర్వాత ఏదైనా దాంట్లో మిస్టేక్స్ ఉంటే ఈ క్రెడిట్ రిపోర్ట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోండి. అది ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అలాంటి వీడియోస్ కావాలంటే నేను ఒకసారి మళ్ళీ చేస్తాను. రైట్. క్రెడిట్ కార్డులోని ఏమైనా అన్నెసరీ లోన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం రిపోర్ట్ చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో మళ్ళీ చేస్తాను. అండ్ ఇంకొకటి తర్వాత ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. తర్వాత మ్యాక్సిమం ఇన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి, కొంతమందికి ఇలాగ అపోహలు ఉంటాయి. దాని గురించి కూడా క్రెడిట్ కార్డు మీద కూడా ఒక వీడియో నేను చేస్తాను. ఏ విధంగా మ్యాక్సిమం మనం ఎన్ని కార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాత లోన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఓల్డ్ లోన్స్ బాగా ఉన్నవి క్లియర్ చేసేసుకోండి. కొత్తగా మళ్ళీ లోన్ ఏదైనా పెట్టినట్లయితే అది మనకి టైం టు టైం పే చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. అండ్ తర్వాత క్రెడిట్ కార్డ్ గురించి కానీ లేకపోతే మన స్కోర్ బాగోలేనప్పుడు ఎక్కువ లోన్స్ గురించి కానీ క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ మీరు ఎక్కువ ఎంక్వైరీస్ చేయొద్దు. అది కూడా ఎఫెక్ట్ అవుతుంది, మైనస్ పాయింట్ అది. ఓకే. తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ ఒక రెగ్యులర్ ఇన్కమ్ మనకి మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ ఒక శాలరీ కానీ లేకపోతే ఏదైనా సరే ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళకి కూడా లోన్స్ అనేవి తొందరగా రావడం, లేకపోతే తర్వాత క్రెడిట్ కార్డ్స్ అనేవి తొందరగా రావడం, సివిల్ అనేది బాగుండడం ఇలా జరుగుతుంది. సో అది కూడా చూసుకోండి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండేటట్టు చూసుకోండి. లోన్స్ కూడా పెద్ద లోన్స్కి వెళ్ళిపోకండి, చిన్న లోన్స్ తీసుకోండి. మనం అవసరానికి తగ్గట్టు ఉండడం మంచిది. తీసుకున్న లోన్స్ కూడా టైం టు టైం పే చేసేటట్టు చూసుకోండి. ఓకే. తర్వాత బిల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మొత్తం అన్ని పే చేస్తారో ఏమైనా చేస్తారో అవన్నీ క్రెడిట్ కార్డ్ నుంచి చేసి మంత్లీ పేమెంట్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఏ కార్డ్ అయితే బాగుంటుంది అనే దాని గురించి కూడా ఒక వీడియో నేను చేసి పెడతాను. ఓకేనా. ఓకే, ఇంతవరకు చూసారు కదా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయడానికి చూస్తాను, ఖచ్చితంగా చేస్తాను, మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.